Definition. Definition. Linear sum of two subspaces. లీనియర్ సమ్ ఆఫ్ టూ సబ్స్పేసెస్. ఏవైనా టూ సబ్స్పేసెస్ తీసుకుంటే వాటికి సంబంధించిన సమ్ ఎలా ఉంటుంది అనేది ఈ డెఫినేషన్ అనమాట. సో V/F అనే ఒక వెక్టార్ స్పేస్కి రెండు సబ్స్పేసెస్ కావాలి కాబట్టి లెట్ W1 అండ్ W2 బి టూ సబ్స్పేసెస్ ఆఫ్ ద వెక్టార్ స్పేస్ V/F. ఇలా V అనే వెక్టార్ స్పేస్కి రెండు సబ్స్పేస్లు తీసుకున్నప్పుడు వాటి లీనియర్ సమ్ అనేది ఎలా ఉంటుంది అంటే, ఈ లీనియర్ సమ్ని ఎలా డినోట్ చేస్తాము అంటే W1 ప్లస్ W2తో డినోట్ చేస్తాం. ఎలా డిఫైన్ చేశారు? సెట్ ఆఫ్ ఆల్ α1 ప్లస్ α2 సచ్ దట్ α1 బిలాంగ్స్ టు W1, α2 బిలాంగ్స్ టు W2. సో ఈ లీనియర్ సమ్ని మనం దేంతో డినోట్ చేస్తామంటే W1 ప్లస్ W2 అనే సెట్తో డినోట్ చేస్తాం. సో ఇప్పుడు ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే, W1లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ W2లో ఉన్న ఎలిమెంట్ లాగా మనకి ఈ W1లో ఉన్న ఎలిమెంట్ ప్లస్ W2లో ఉన్న ఎలిమెంట్ లాగా మనకి ఈ సెట్లో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఉంటాయి. సో సెట్ ఆఫ్ ఆల్ α1 ప్లస్ α2 సచ్ దట్ ఈ α1 అనేది W1లోది, α2 అనేది W2లోది. సో W1 W2లో ఉన్న వెక్టార్స్ యొక్క ఎడిషన్స్ ఏవైతే సమ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్ అన్నీ కూడా, వెక్టార్స్ అన్నీ కూడా మనకి ఈ W1 ప్లస్ W2 అనే లీనియర్ సమ్లోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ థీరం. If W1 and W2 are any two subspaces of a vector space V/F, then W1 plus W2 is a subspace of V/F. 2. W1 is contained in W1 plus W2 and W2 is contained in W1 plus W2. So దీన్నే మనం W1 union W2 is contained in W1 plus W2 అని కూడా అంటాం. సో ఇక్కడ ఏమంటున్నారంటే థీరంలో W1 W2 అనేవి V/F అనే వెక్టార్ స్పేస్కి ఏవైనా టూ సబ్స్పేసెస్ అయినప్పుడు ఇక్కడ టూ కండిషన్స్ని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ది ఏంటి? ఈ లీనియర్ సమ్ గురించి మనం డెఫినేషన్ చెప్పుకున్నాం కదా, ఆ లీనియర్ సమ్ అనేది V/Fకి ఒక సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి ఫస్ట్ది. సెకండ్ది ఏంటంటే W1 అనే సెట్ ఈ లీనియర్ సమ్కి సబ్సెట్ అవుతుందనేసి, అలాగే W2 అనే సెట్ కూడా మనకి ఈ W1 ప్లస్ W2 అనే లీనియర్ సమ్కి సబ్సెట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. కంటైన్డ్ ఇన్ అంటే సబ్సెట్ అని అర్థం. సో W1 W2 అనేవి W1 ప్లస్ W2కి సబ్సెట్స్ అయినాయి అంటే W1 యూనియన్ W2 అనే సెట్ కూడా W1 ప్లస్ W2కి సబ్సెట్ అవుతుంది. సో మీకు సెకండ్ కండిషన్ ఇలాగైనా అడగచ్చు, ఇలాగైనా అడగచ్చు, రెండింటికి ఒకటే మీనింగ్. ప్రూఫ్. లెట్ V/F be a vector space. W1 and W2 are two subspaces of V/F. V/F అనే ఒక వెక్టార్ స్పేస్కి రెండు సబ్స్పేసెస్ ఇచ్చారు. ఇప్పుడు వీటి లీనియర్ సమ్ ఎలా ఉంటుంది? డెఫినేషన్ ప్రకారం సెట్ ఆఫ్ ఆల్ α1 ప్లస్ α2 సచ్ దట్ α1 బిలాంగ్స్ టు W1, α2 బిలాంగ్స్ టు W2. α1లో ఉన్న వెక్టారు, α2లో ఉన్న వెక్టార్స్ని యాడ్ చేస్తే మనకి సెట్లో ఉండే వెక్టార్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయన్నమాట. సో ఈ సెట్లో ఉన్నాయి అంటే ఇలా టూ వెక్టార్స్ యొక్క ఎడిషన్ ఉంది అంటే ఖచ్చితంగా ఈ వెక్టార్ W1లో ఉండాలి, ఈ వెక్టార్ W2లో ఉండాలి. అప్పుడే ఇటువంటి సమ్ అనేది మనకి ఈ సెట్లోకి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఈ సెట్ని ఏమని చెప్పాలి? వీకి నాన్ ఎంప్టీ సబ్సెట్ అనేసి చెప్పాలి. కనీసం జీరో వెక్టార్ అయినా ఈ సెట్లో ఉంటుందని చెప్పాలి. కాబట్టి W1 W2 అనేవి మనకి ఏమని ఇచ్చారు? మనకి స్టేట్మెంట్లో W1, W2 అనేవి వీకి సబ్స్పేసెస్ అవుతాయి అన్నారు. కాబట్టి ఎడిటివ్ ఐడెంటిటీ ప్రకారం 0 అనేది W1లోనూ ఉంటుంది, 0 బార్ అనేది W2లోనూ ఉంటుంది. సో ఇప్పుడు మనం 0 బార్ని ఎలా రాయొచ్చు? 0 బార్ ప్లస్ 0 బార్ కింద రాయొచ్చు. ఎందుకంటే ఈ సెట్లో ఉండేవి W1లో ఉన్న వెక్టార్ ప్లస్ W2లో ఉన్న వెక్టార్ కింద ఉంటుంది. కాబట్టి 0 బార్ W1లోనూ ఉంటుంది, W2లోనూ ఉంటుంది. కాబట్టి 0 బార్ని ఎలా రాయొచ్చు? 0 బార్ ప్లస్ 0 బార్ కింద రాయొచ్చు. సో ఫస్ట్ వెక్టార్ W1లోది, సెకండ్ వెక్టార్ W2లోది. కాబట్టి 0 బార్ బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో W1 ప్లస్ W2 అనే సెట్లో 0 బార్ అనేది ఉంది అంటే ఖచ్చితంగా W1 ప్లస్ W2 అనేది ఏమవుతుంది? వీకి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏమని ప్రూవ్ చేయాలి? సబ్ స్పేస్ అని ప్రూవ్ చేయాలి. కాబట్టి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థియరం ఉంది. సింగిల్ కండిషన్ తోటి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థియరం ఉంది. ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W. ఈ స్టేట్మెంట్ మనం అంటే ఈ కండిషన్ మనం చేయగలిగితే ఖచ్చితంగా ఆ W అనేది వీక్ ఏమవుతుంది? సబ్ స్పేస్ అవుతుంది. ఆ నెససరీ సఫిషియెంట్ థియరం ప్రకారం ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే W1 ప్లస్ W2ని సబ్స్పేస్ అని చెప్పాలి. కాబట్టి ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా బిలాంగ్స్ టు W
W1 + W2 అని చెప్పగలిగితే అప్పుడు ఆ నెససరీ సఫిషియెంట్ ప్రకారం W1 + W2 అనేది వీకి సబ్స్పేస్ అవుతుంది. సో దీనికోసం మనం ఏం చేయాలి, దేన్నైతే సబ్స్పేస్ అని చెప్పాలో దాంట్లో 2 వెక్టార్స్ని తీసుకోవాలి, ఫీల్డ్లో 2 స్కేలార్స్ని తీసుకోవాలి. సో లెట్ A, B బిలాంగ్స్ టు F, ఆల్ఫా, బీటా బిలాంగ్స్ టు W1 + W2. సో ఆల్ఫా, బీటా అనేవి సెట్లో ఉన్నాయి అంటే ఎలా ఉంటాయి, ఆల్ఫా అనేది W1లో ఉన్న వెక్టార్ ప్లస్ W2లో ఉన్న వెక్టార్ కింద ఉంటుంది, బీటా కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు α1 + α2, అలాగే బీటా ఈజ్ ఈక్వల్ టు β1 + β2. ఆ సెట్ ప్రకారం వేర్ α1, β1 బిలాంగ్స్ టు W1, α2, β2 బిలాంగ్స్ టు W2. అంటే ఫస్ట్ వెక్టార్స్ అనేవి W1లో ఉంటాయి, సెకండ్ వెక్టార్స్ అనేవి W2లో ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి, Aα + Bβ తీసుకోవాలి. కన్సిడర్ Aα + Bβ. ఆల్ఫా అంటే తెలుసు, బీటా అంటే తెలుసు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసి ఏని బీని లోనగా తీసుకెళ్తే కనుక Aα1 + Bβ1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే Aα1 + Aα2 + Bβ1 + Bβ2 అవుతుంది. సో ఇక్కడ 1కి సంబంధించినవన్నీ ఒక బ్రాకెట్లో పెట్టాం, అంటే Aα1ని Bβ1ని ఒక బ్రాకెట్లో పెట్టాం. అలాగే 2కి సంబంధించినవన్నీ సఫిక్స్లో 2కి సంబంధించినవన్నీ ఒక బ్రాకెట్లో పెట్టాం, అంటే Aα2ని Bβ2ని ఒక బ్రాకెట్లో పెడితే కనుక మనకి ఈ స్టెప్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి W1, W2 అనేవి వీకి 2 సబ్స్పేస్లని స్టేట్మెంట్లో ఉన్నాయి కాబట్టి, సో సబ్స్పేస్ ఆ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ థియరం ప్రకారం W1 అనేది వీకి సబ్స్పేస్ అయింది అంటే మన దగ్గర W1లో ఉన్న వెక్టార్స్ ఏంటి, α1, β1 బిలాంగ్స్ టు W1, అలాగే మన దగ్గర AB బిలాంగ్స్ టు F అని ఉంది. W1 అనేది సబ్స్పేస్ అని ఉంది కాబట్టి వీకి ఆ నెససరీ సఫిషియెంట్ ప్రకారం మన దగ్గర W1 అనేది సబ్స్పేస్ అని ఉంది అంటే ఖచ్చితంగా ఏమవుతుంది, Aα1 + Bβ1 అనేది ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు W1లో ఉంటుందన్నమాట, బిలాంగ్స్ టు W1లో ఉంటుంది. నెక్స్ట్ α2, β2 ఎందులో ఉన్నాయి, W2లో ఉన్నాయి. అలాగే AB అనేది Fలో ఉంది. నెక్స్ట్ W2 అనేది వీక్ ఏమని ఉంది, సబ్స్పేస్ అని ఉంది కాబట్టి ఆ నెససరీ సఫిషియెంట్ ప్రకారం Aα2 అంటే మన దగ్గర W అనేది సబ్స్పేస్ అని ఉంది అంటే సెకండ్ స్టేట్మెంట్ అవుతుంది కదా ఇఫ్ అండ్ ఆల్ ఇఫ్ ప్రకారం. సో మన దగ్గర W2 అనేది సబ్స్పేస్ అని ఉంది కాబట్టి Aα2, Bβ2, అలాగే α2, β2 W2లో ఉన్నాయి, ABలు అనేవి Fలో ఉన్నాయి కాబట్టి Aα2 + Bβ2 బిలాంగ్స్ టు ఏమవుతుంది అంటే W2 అవుతుంది అనమాట. సో ఇదేమో W1లో ఉన్న వెక్టారు, ఇది W2లో ఉన్న వెక్టార్ కాబట్టి వీటి సమ్ వచ్చి ఎందులో ఉంటుంది, లీనియర్ సమ్ W1 + W2లో ఉంటుందన్నమాట. సో Aα + Bβ బిలాంగ్స్ టు W1 + W2. నెక్స్ట్ ఎప్పుడైతే మనకి ఆల్ఫా, బీటా అనేవి ఇందులో తీసుకున్నాం, ఏబీలు అనేవి Fలో తీసుకున్నామో Aα + Bβ వచ్చి W1 + W2లో ఉందో అప్పుడు ఆ W1 + W2 అనేది ఏమవుతుంది, వీకి ఒక సబ్స్పేస్ అవుతుంది. నెసరీ సఫిషియెంట్ థియరం ప్రకారం మన దగ్గర ఈ కండిషన్ ఉంది అంటే ఇంకో స్టేట్మెంట్. ఇప్పుడు మనకి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్కి లెఫ్ట్ సైడ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది, రైట్ సైడ్ ఒక స్టేట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇది మన దగ్గర ఉంది అనుకోండి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర ఈ స్టేట్మెంట్ ఉందనుకోండి అప్పుడు ఇది అవుతుంది అని రాసుకోవచ్చు అనమాట. ఇప్పుడు Aα + Bβ బిలాంగ్స్ టు ఈ W1 + W2 అని ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా అవుతుంది, అంటే W1 + W2 అనేది ఏమవుతుంది, ఒక సబ్స్పేస్ అవుతుంది అనమాట వీకి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ హెడ్డింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఫస్ట్ది ప్రూవ్ చేయాలి అంటే మనకి ఎప్పుడూ కూడా ఏ ఈజ్ కంటైన్డ్ ఇన్ బి అన్నాము అంటే ఒక ఎక్స్ అనే దాన్ని ఏలో తీసుకోవాలి. ఇదే ఎక్స్ ఎందులోకి వస్తుందని చెప్పాలి, బిలోకి వస్తుందని చెప్పాలి. అప్పుడు ఏ ఈజ్ కంటైన్డ్ ఇన్ బి అవుతుందన్నమాట. ఈ ఫస్ట్ సెట్లో ఒక వెక్టార్ని తీసుకున్నప్పుడు అదే వెక్టార్ మనకి బిలో కూడా ఉంటుందని చెప్పగలిగితే అప్పుడు ఏమవుతుంది అంటే ఏ ఈజ్ కంటైన్డ్ ఇన్ బి అవుతుందన్నమాట. సో అందుకోసం మనం W1లో ఒక వెక్టార్ని తీసుకుని అది W1 + W2లో ఉంటుందని చెప్పగలిగితే W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 + W2 అవుతుందన్నమాట. సో అందుకోసం మనం ఏం చేసామంటే ఆల్ఫా అనే ఒక వెక్టార్ని W1లో తీసుకున్నాం. అది ఎందులోకి రావాలి, W1 + W2లోకి రావాలి. సో ఆల్ఫా నుంచే రావాలి. అందుకోసం ఏం చేస్తామంటే W2 అనేది మన దగ్గర సబ్స్పేస్ అని ఉంది అంటే ఖచ్చితంగా 0 వెక్టార్ అనేది W2లో ఉంటుంది.
W1లో ఏం తీసుకున్నాం, ఆల్ఫాని తీసుకున్నాం కాబట్టి ఈ ఆల్ఫాని ఎలా రాయొచ్చు, ఆల్ఫా ప్లస్ 0 బార్ కింద రాయొచ్చు. అప్పుడు ఇది వచ్చి ఎందులో ఉంటుంది, W1 ప్లస్ W2లో ఉంటుంది కాబట్టి సో ఆల్ఫా బిలాంగ్స్ టు W1 ప్లస్ W2. సో ఇప్పుడు ఆల్ఫా అనేది మనం ఎందులో తీసుకున్నాం, W1లో తీసుకున్నాం. సో ఇదే ఆల్ఫా మనకి ఎందులోకి వచ్చింది, W1 ప్లస్ W2లోకి వచ్చింది కాబట్టి W1 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2. సో దీన్ని 1 అని పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 అని ప్రూవ్ చేయాలి. దీనికోసం మనం ఏం చేయాలి, ఇందులో ఒక వెక్టార్ని తీసుకుని అదే వెక్టార్ ఇందులో కూడా ఉంటుందని ప్రూవ్ చేయాలి కాబట్టి లెట్ బీటా బిలాంగ్స్ టు W2. ఇప్పుడు బీటా అనేది W2లో ఉంది కాబట్టి ఈ బీటా అనేది ఇందులోకి రావాలి, W1 ప్లస్ W2లోకి రావాలి. సో బీటా నుంచి రావాలి కాబట్టి బీటాని ఎలా రాయొచ్చు, 0 బార్ ప్లస్ బీటా. మళ్ళీ సింప్లిఫై చేస్తే బీటా వచ్చేస్తుంది కాబట్టి బీటాని ఇలా రాసాం. ఇలా రాసాక 0 బార్ అనేది ఎందులో ఉంటుంది, W1లో ఉంటుంది. బీటా అనేది W2లో ఉంది కాబట్టి ఈ సమ్ వచ్చేసి ఎందులో ఉంటుంది, లీనియర్ సమ్ W1 ప్లస్ W2లో ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే బీటా అనేది మనం W2లో తీసుకున్నామో అది W1 ప్లస్ W2లోకి వచ్చింది కాబట్టి W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2. ఒకటి గుర్తుపెట్టుకోండి, కంటైన్డ్ ఇన్ సింబల్ అనేది ఖచ్చితంగా ఇలా రౌండ్ రావాలి, ఇలా రాకూడదు. ఇలా వచ్చింది అంటే అది లెస్ దాన్ అవుతుంది. లెస్ దాన్ అనేది మనం టూ నెంబర్స్కి మధ్యలో మనం లెస్ దాన్ అనేది పెడతాం, కానీ సెట్లకి ఎప్పుడూ కూడా కంటైన్డ్ ఇన్ సింబల్ రౌండ్ రావాలి, ఇలా రాకూడదు. ఇది తప్పు. ఖచ్చితంగా ఇలా రౌండ్ రావాలి, ఇది కరెక్ట్ సబ్సెట్కి సింబల్. సో ఇప్పుడైతే మనకి బీటా అనేది W2లో తీసుకున్నామో అది W1 ప్లస్ W2లోకి వచ్చింది కాబట్టి W2 ఈజ్ కంటైన్డ్ ఇన్ W1 ప్లస్ W2 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి. సో మనకి అడిగినప్పుడు తీరంలో ఇలా అడిగితే గనక దాన్ని 1 అనేసి, దీన్ని 1 అనేసి, అలాగే దీన్ని 2 అనేసి పెట్టుకొని ఈ 1ని 2 నుంచి W1 W2 అనేవి W1 ప్లస్ W2కి సబ్సెట్లు అయినాయి అంటే వాటి యూనియన్ కూడా ఏమవుతుంది అంటే సబ్సెట్ అవుతుంది. సో ఇది ఇలా ప్రూవ్ చేయమని అడిగితే కనుక దీనికి 1 దీనికి 2 అని పెట్టుకుని అప్పుడు మనం ఇలా రాస్తాం. ఒకవేళ అడిగినప్పుడు మనకి ఇలా అడిగితే కనుక మామూలుగా 1 2 అనేవి పెట్టనవసరం లేదు, therefore అనేసి ఇది రాసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. The set W of ordered triod x, y, 0 where xy belongs to F is a subspace of V3 over F. V3 over F అనే వెక్టార్ స్పేస్కి W అనే ఒక ట్రయోడ్స్తో ఉన్న సబ్సెట్ని తీసుకుంటే కనుక ఆ సబ్సెట్ అనేది W అనేది V అనే వెక్టార్ స్పేస్కి సబ్స్పేస్ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. మనకి V3 అన్నారు అంటే ఇక్కడ V3 over F అన్నాము అంటే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అవుతుంది. 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అంటే మనకి అందులో ఉండే అన్నీ కూడా ట్రయోడ్స్ ఉంటాయి. ఇలా XYZ లాంటి ట్రయోడ్స్ ఉంటాయి. ఇలాంటి ట్రయోడ్స్ ఉంటాయి. x, 0 ట్రయోడ్స్ ఉంటాయి V3లో. ట్రయోడ్ 0 ట్రయోడ్ ఉంటుంది V3లో. అలాగే XY0 ట్రయోడ్, XY0 లాంటి ఇటువంటి ట్రయోడ్ ఉంటుంది. సో V3 over F అనే వెక్టార్ స్పేస్లో మనకి ట్రయోడ్స్, ఇలాంటి ట్రయోడ్స్ ఉంటాయి. ఇలా X00 ట్రయోడ్ ఉంటుంది, ఇలా XY0 ట్రయోడ్ ఉంటుంది. సో ఇలా చాలా ట్రయోడ్స్ అనేవి మనకి V3 over F అనే వెక్టార్ స్పేస్లో ఉంటాయి. ఇప్పుడు మనం W అనే సబ్సెట్ని ఎలా తీసుకుంటున్నాం, ఇటువంటి ట్రయోడ్స్ని అంటే XY థర్డ్ కోఆర్డినేట్ 0 ఉండేలాంటి ట్రయోడ్స్ని మాత్రమే మనం W అనే సబ్సెట్ కింద తీసుకున్నాం. అంటే V3లో చాలా ట్రయోడ్స్ ఉంటాయి. ఇటువంటి ట్రయోడ్స్ ఉంటాయి, ఇటువంటి ట్రయోడ్స్ ఉంటాయి, ఇలాంటి ట్రయోడ్స్ ఉంటాయి, ఇటువంటి ట్రయోడ్స్ ఉంటాయి. సో W అనే సబ్సెట్లో ఎటువంటి ట్రయోడ్స్ తీసుకున్నాం, V3లో ఇలా థర్డ్ కోఆర్డినేట్ 0 అయ్యేలాంటి ట్రయోడ్స్ని మాత్రమే W అనే సబ్సెట్ కింద తీసుకున్నాం. ఇప్పుడు ఈ W అనే సబ్సెట్ని మనం V3 అనే వెక్టార్ స్పేస్కి ఏమని చెప్పాలి, ఒక సబ్ స్పేస్ అని చెప్పాలి. సబ్ స్పేస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, ఏ సెట్ని సబ్ స్పేస్ అవ్వాలంటున్నామో అందులో 2 వెక్టార్స్ని తీసుకోవాలి. అలాగే ఫీల్డ్లో 2 స్కేలార్స్ని తీసుకోవాలి. తీసుకుని ఆల్ఫా ప్లస్ బీబీటా బిలాంగ్స్ టు W అని చెప్పగలిగితే అప్పుడు ఆ నెససరీ సఫిషియెంట్ థియరం ప్రకారం W అనేది వీక్ ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది. ఇక్కడ V3 అన్నారు అంటే ఖచ్చితంగా ఇందులో ఉండే వెక్టార్స్ అన్నీ కూడా ట్రయోడ్స్ ఉంటాయి. ఇటువంటి ట్రయోడ్స్లో థర్డ్ కోఆర్డినేట్ 0 అయ్యేలాంటి ట్రయోడ్స్ తోటి మనకి ఒక సబ్సెట్ Wని తీసుకున్నారు.
ఇప్పుడు 1 2 3 అనే ఒక సెట్ ఉంది ఏ అనేసి. దీనికి సబ్సెట్ కింద 1 2 అనే సెట్ని తీసుకున్నారు. సో ఈ ఎక్స్ అనేది ఏకి ఏంటంటే ఒక సబ్సెట్ అనమాట. సో అలాగ మనకి ఈ V3/F అనే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో మనకి ట్రయోడ్స్ అనేవి ఈ ఫామ్లో ఉంటాయి. 3 కోఆర్డినేట్స్ నాన్ జీరోస్ అవ్వచ్చు, 2 కోఆర్డినేట్స్ నాన్ జీరోస్ అవ్వచ్చు, ఒక కోఆర్డినేట్ నాన్ జీరో అవ్వచ్చు. సో ఇలాగా చాలా ట్రయోడ్స్ అనేవి మనకి V3/F అనే వెక్టార్ స్పేస్లో ఉంటాయి. వీటిల్లో కొన్ని అంటే థర్డ్ కోఆర్డినేట్ 0 అయ్యే ఇలాంటి ట్రయోడ్స్ని మాత్రమే W అనే సబ్సెట్ కింద తీసుకుని ఇప్పుడు ఈ సబ్సెట్ అనేది V3/F అనే వెక్టార్ స్పేస్కి ఒక సబ్ స్పేస్ అవుతుంది అనేసి ప్రూవ్ చేయమంటున్నారు. సో మనం చేయాల్సింది ఏంటంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఏ సబ్ సెట్ని అయితే సబ్ స్పేస్ అని చెప్పాలో అందులో 2 వెక్టార్స్ని తీసుకోవాలి, అలాగే ఫీల్డ్లో 2 స్కేలార్స్ని తీసుకుందాం. లెట్ ఆల్ఫా కమ బీటా బిలాంగ్స్ టు W, ఏ కమ బి బిలాంగ్స్ టు F. సో ఆల్ఫా బీటా అనేవి Wలో ఉన్నాయి అంటే మనం ఒకటి ఇక్కడ మనకి మామూలుగా ఇచ్చేసారు, దీన్నే సెట్లా రాసుకోవాలి. ద సెట్ W ఆఫ్ ఆర్డర్ ట్రయోడ్స్ వేర్ X, Y బిలాంగ్స్ టు F. సో ఇది మనకి మామూలుగా ఓరల్గా అంటే రిటర్న్గా ఇచ్చేసారు, దీన్ని మనం సింబాలిక్గా సెట్ అలా రాసుకోవాలి. సో అందుకోసం W ఈజ్ ఈక్వల్ టు Wలో ఉండే ఎలిమెంట్స్ ఈ ఫామ్లో ఉంటాయి వెక్టార్స్. సో సెట్ ఆఫ్ ఆల్ ట్రయోడ్ X, Y 0. ఈ ట్రయోడ్లో ఉండే XY మళ్ళీ ఇందులో ఉంటుంది, ఫీల్డ్లో ఉంటుంది. చెప్పాను మీకు n టుపుల్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. A1 A2 అండ్ సో ఆన్ AN. ఈ టుపుల్లో ఉన్న A1 A2 AN అనేవి ఇందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. సో అందుకని ఈ ట్రయోడ్లో ఉన్న XY అనేది ఫీల్డ్లో ఉంటుంది. 0 కూడా Fలోనే ఉంటుంది, అది మనకి తెలిసిందే కాబట్టి ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో ఫస్ట్ సెకండ్ కోఆర్డినేట్స్ అనేవి ఫీల్డ్లో ఉంటాయి అనేసి ఇచ్చారు. ఇలా ఉన్నప్పుడు ఈ XY అనేవి Fలో ఉంటూ ఇలా ఉండే ట్రయోడ్స్ అన్నీ కూడా మనకి Wలో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు 2 వెక్టార్స్ని Wలో తీసుకున్నాం. 2 వెక్టార్స్ని తీసుకున్నాం కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ట్రయోడ్ X1 Y1 0, బీటా ఈజ్ ఈక్వల్ టు ట్రయోడ్ X2 Y2 0. సో సెట్ ప్రకారం మనకి ట్రయోడ్లో ఉన్న ఎలిమెంట్స్ ఎందులో ఉంటాయి, ఫీల్డ్లో ఉంటాయి. కాబట్టి ఈ ట్రయోడ్లో ఉన్న X1, Y1, X2, Y2 బిలాంగ్స్ టు F. సెట్ ప్రకారం ఈ ట్రయోడ్లో ఉన్న XY బిలాంగ్స్ టు F కాబట్టి అదే రాసాం ఇక్కడ. ఇప్పుడు ఏం చేయాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటాని తీసుకోవాలి. తీసుకుని ఆల్ఫా అంటే తెలుసు, బీటా అంటే తెలుసు. సో ఒక ట్రయోడ్ని మనం ఒక స్కేలార్తో మల్టిప్లై చేస్తున్నాము అంటే ట్రయోడ్లో ప్రతి ఎలిమెంట్ తోటి ఈ బయట ఉన్న స్కేలార్ని లోనకి తీసుకెళ్ళి మల్టిప్లై చేయాలి. సో ఒక ట్రయోడ్ని ఏతో మల్టిప్లై చేస్తే మళ్ళీ వచ్చేది కూడా ఏమవుతుంది, ట్రయోడే అవుతుంది. సో ట్రయోడ్ లోనకి తీసుకెళ్ళి మల్టిప్లై చేస్తే AX1, AY1, 0. అలాగే బీని ట్రయోడ్తో మల్టిప్లై చేస్తే ట్రయోడ్ BX2, BY2, 0. 2 ట్రయోడ్స్ని యాడ్ చేస్తే మళ్ళీ వచ్చేది కూడా ట్రయోడే అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ట్రయోడ్ AX1 ప్లస్ BX2 కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని యాడ్ చేసేయాలి. మధ్యలో కామా ఉంది, కామా పెట్టాలి. మళ్ళీ ఈ 2 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి. మళ్ళీ కామా ఉంది కాబట్టి కామా పెట్టి 0 ప్లస్ 0 అంటే ఎంత, 0 కాబట్టి 0 వేసేయాలి. సో 2 ట్రయోడ్స్ని యాడ్ చేస్తే మళ్ళీ మనకి ఒక ట్రయోడ్ వస్తుంది. ఇప్పుడు ఇది చూడడానికి Wలో ఉంటే ట్రయోడ్ లాగే ఉంది. సో Wలో ఉంది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈ 2 కోఆర్డినేట్స్ అంటే X కోఆర్డినేట్, Y కోఆర్డినేట్ ఎందులో ఉండాలి, కంపల్సరీ ఫీల్డ్లో ఉండాలి. ఉంటుందా చూద్దాం. సో ఇక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం X1, Y1, X2, Y2 ఫీల్డ్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఇది Fలో ఉండాలి, ఇది Fలో ఉండాలి. అప్పుడే ఈ ట్రయోడ్ అనేది ఎందులోకి వస్తుంది, Wలోకి వస్తుంది అనమాట. చూద్దాం. ఇక్కడ X1, X2 Fలో ఉన్నాయి, AB అనేవి ఫీల్డ్లో ఉన్నాయి. కాబట్టి సో AB Fలోనే ఉన్నది, X1 కూడా Fలోనే ఉన్నాయి. కాబట్టి సో ఫీల్డ్లో ఉన్న ఎలిమెంట్స్ని మల్టిప్లై చేసిన, అలాగే యాడ్ చేసిన, సబ్స్ట్రాక్ట్ చేసిన మళ్ళీ వచ్చి ఎందులో ఉంటుంది, ఫీల్డ్లోనే ఉంటుంది. సో AX1 ఫీల్డ్లోనే ఉంటుంది, అలాగే BX2 కూడా బిలాంగ్స్ టు FA అవుతుంది. ఇవి 2 Fలో ఉన్నాయి అంటే బై క్లోజర్ ప్రకారం వీటి ఎడిషన్ కూడా ఇందులో ఉంటుంది, Fలోనే ఉంటుంది. సేమ్ అలాగే ఇది కూడా అంతే. Y1, Y2 Fలో ఉన్నాయి, ABలు అనేవి కూడా Fలోనే ఉన్నాయి. కాబట్టి బై క్లోజర్ ప్రకారం అలాగే స్కేలార్ మల్టిప్లికేషన్ అంటే ఫీల్డ్లో ఉంటాయి. సెమీ గ్రూప్ F డాట్ సెమీ గ్రూప్ అంటాం కదా. సో దాని ప్రకారం AY1
BY2 రెండు వచ్చేసి ఫీల్డ్లో ఉంటాయి. ఫీల్డ్లో ఉండే F ప్లస్ ఎబిలియన్ నుంచి AY1 ప్లస్ BY2 కూడా మనకి ఎందులో ఉంటుంది అంటే ఫీల్డ్లోనే ఉంటుంది. సో F డాట్ సెమీ గ్రూప్ నుంచి మల్టిప్లికేషన్ అంటే AX1 BX2 Fలో ఉంటాయి, AY2 BY2 Fలోనే ఉంటాయి. బై క్లోజర్ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ ప్రకారం AX1 ప్లస్ BX2 AY1 ప్లస్ BY2 వచ్చేసి మనకి ఫీల్డ్లోనే ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రెండు కోఆర్డినేట్స్ ఫీల్డ్లో ఉన్నాయో ఇటువంటి ట్రయోడ్ వచ్చి ఎందులో ఉంటుంది అంటే డబ్ల్యూలో ఉంటుందన్నమాట. దేర్ ఫార్ ఎప్పుడైతే ఆల్ఫా ప్లస్ బీ బీటా అనేది డబ్ల్యూలోకి వచ్చిందో డబ్ల్యూ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ P3/F. వి సఫిక్స్లో 3 అని ఇచ్చారు అంటే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనేసి అర్థం. 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అన్నారు అంటే ఆ వెక్టార్ స్పేస్లో ఉండే వెక్టార్స్ అన్నీ కూడా ఏంటి 3 డైమెన్షనల్ అంటే ట్రయోడ్స్ ఉంటాయన్నమాట. Next problem. Let capital R be the field of real numbers. Show that the set of triod x, 2y, 3z such that xyz belongs to R. ఈ ట్రయోడ్లో ఉన్న xyzలు అనేవి రియల్ నెంబర్స్ అనేసి ఇచ్చారు. ఫార్మ్స్ ద సబ్స్పేస్ ఆఫ్ R3/R. R3/R అనేది ఏంటంటే ఇక్కడ ఒక వెక్టార్ స్పేస్. ఇప్పుడు R3/Rలో చాలా ట్రయోడ్స్ ఉంటాయి. అందులో ఎటువంటి ట్రయోడ్స్ని సబ్సెట్ కింద తీసుకున్నారు? 1 into x, 2 into y, 3 into z ఇటువంటి ట్రయోడ్స్ని మాత్రమే మనకి డబ్ల్యూ అనే సబ్సెట్లో తీసుకున్నారు. అలాగే ఈ XYZ అనేవి ఫీల్డ్ ఆర్లో ఉంటాయన్నమాట. సో మనకి ఇలా ఇచ్చారు కదా, ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలి? సబ్స్పేస్ అనేసి చెప్పాలి. డబ్ల్యూ అనే సెట్ రాసిన తర్వాత మనకి డబ్ల్యూలో ఉండేవి 1 into x, 2 into y, 3 into z లాంటి ట్రయోడ్సే ఉంటాయి. సబ్స్పేస్ అని చెప్పాలి అంటే 2 వెక్టార్స్ డబ్ల్యూలో తీసుకోవాలి, 2 స్కేలార్స్. ఫీల్డ్ ఇక్కడ R కాబట్టి R3/R అని ఇవ్వచ్చు, అలాగే ఆర్ సఫిక్స్లో 3 అని కూడా ఇవ్వచ్చు, R3/R అని కూడా ఇవ్వచ్చు. సో దీని అర్థం ఏంటంటే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్ అనేసి అర్థం. 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్లో ఉండే అన్నీ ఏంటి ట్రయోడ్స్ కాబట్టి దాని సబ్సెట్లో కూడా మనకి ట్రయోడ్సే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆల్ఫా అనేది బీటా అనేది డబ్ల్యూలో తీసుకున్నామంటే వెక్టార్స్ ఎలా ఉంటాయి? 1 into x1, 2 into y1, 3 into z1. అలాగే బీటా అంటే కూడా ఏంటి? 1 into x2, 2 into y2, 3 into z2. సో ఈ సెట్ ప్రకారం ఏమవుతుంది? ట్రయోడ్లో ఉన్న x1 y1 z1, x2 y2 z2 అనేవన్నీ కూడా ఆర్ అనే ఫీల్డ్లో ఎలిమెంట్స్ అనమాట. ఎలిమెంట్స్ అనేవి సెట్లో ఉన్నాయి అని చెప్పినప్పుడు ఎలిమెంట్స్ మధ్యలో కామాలు పెట్టుకుంటాం. x1, y1, z1, x2, y2, z2 బిలాంగ్స్ టు ఆర్ అంటాం అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా అని తీసుకోవాలి. ఆల్ఫా తెలుసు, బీటా తెలుసు. ఇప్పుడు ఏని ట్రయోడ్లోకి తీసుకెళ్ళి మల్టిప్లై చేసేయాలి, బీని కూడా ట్రయోడ్లోకి తీసుకెళ్ళి మల్టిప్లై చేసేయాలి. 2 ట్రయోడ్స్ని యాడ్ చేస్తే ఒక ట్రయోడ్ వస్తుంది కాబట్టి ట్రయోడ్ AX1 ప్లస్ BX2, ఈ 2 ఎలిమెంట్స్లోనూ 2 కామన్ ఉంది కాబట్టి 2 కామన్ తీస్తాం. 2 into AY1 ప్లస్ BY2. అలాగే ఈ 2 ఎలిమెంట్స్లోనూ 2 ఎలిమెంట్స్లోనూ 3 కామన్ ఉంది కాబట్టి ఇక్కడ 2 కామన్ ఉంది, 2 కామన్ తీస్తాం. ఇక్కడ 3 కామన్ ఉంది కాబట్టి 3 కామన్ తీస్తాం. ఇప్పుడు ఇది చూడడానికి 1 into సమ్ స్కేలార్, అలాగే 2 into సమ్ స్కేలార్, 3 into సమ్ స్కేలార్లో ఉంది. అంటే డబ్ల్యూలో ఉన్న ట్రయోడ్లో కనిపిస్తుంది కానీ డబ్ల్యూలోదే అని చెప్పాలి అంటే ఈ ఎక్స్ కోఆర్డినేట్ 2కి ముందున్న y, 3కి అంటే 3 తర్వాత ఉన్న జెడ్ ప్లేస్లోది మనకి ఆర్ అనే ఫీల్డ్లో ఉంది అని చెప్పగలిగితే అప్పుడు క్లియర్గా ఈ ట్రయోడ్ అనేది డబ్ల్యూలో ఉంటుందని చెప్పచ్చు. కాబట్టి సో ఆల్రెడీ మనకి x1, x2 అనేవి ఆర్లో ఉన్నాయి, అలాగే ఏబీలు కూడా ఇందులో ఉన్నాయి, ఆర్లోనే ఉన్నాయి. ఈ ఆర్ డాట్ అంటే ఆర్ అనేది ఫీల్డ్ కాబట్టి ఆర్ డాట్ సెమీ గ్రూప్ నుంచి AX1, BX2 రెండు కూడా మనకి ఆర్లో ఉంటాయి. అలాగే ఆర్ ప్లస్ ఎబిలియన్ కాబట్టి వీటి ఈ AX1, BX2 ఆర్లో ఉన్నాయి అంటే ఆర్ ప్లస్ ప్రకారం వాటి ఎడిషన్ కూడా ఇందులో ఉంటుంది. బై క్లోజర్ ప్రకారం ఆర్లోనే ఉంటుంది. సో AX1 ప్లస్ BX2 బిలాంగ్స్ టు ఆర్. నెక్స్ట్ ఏబి ఆర్లో ఉన్నాయి, y1, y2లు కూడా ఆర్లోనే ఉన్నాయి కాబట్టి ఆర్ డాట్ సెమీ గ్రూప్ నుంచి AY2, BY2లు ఆర్లోనే ఉంటాయి. ఆర్ ప్లస్ ఎబిలియన్ నుంచి బై క్లోజర్ ప్రకారం వీటి ఎడిషన్ కూడా మనకి వచ్చేసి ఎందులో ఉంటుంది అంటే ఆర్లో ఉంటుంది. అలాగే సేమ్ ఇది కూడా అంతే, Z1, Z2 ఆర్లో ఉన్నాయి, ఏబీలు ఆర్లో ఉన్నాయి కాబట్టి సో ఏ Z1 ప్లస్ బి Z2 కూడా ఆర్లో ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ ప్లేసెస్లో ఉన్నాయి, ఆర్లో ఉన్నాయో, ఫీల్డ్లో ఉన్నాయో ఖచ్చితంగా ఇటువంటి ట్రయోడ్ వచ్చి సెట్ ప్రకారం ఇందులో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది.
సో ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అనేది డబ్ల్యూలో ఉంది కాబట్టి డబ్ల్యూ అనేది ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అనే వెక్టార్ స్పేస్కి ఒక సబ్ స్పేస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. Show that the set W is equal to set of triodes x, y, z such that x minus 3y plus 4z equal to 0 is a subspace of R cube over R. ఇదే ప్రాబ్లమ్ మనకి ఇలా కూడా ఇవ్వచ్చు. సో ముందు మనం సెట్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం చేయడం ఈజీగా ఉంటుంది. సో సెట్ అనేది ఎలా ఇచ్చారు, సెట్లో ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అనే ఒక వెక్టార్ స్పేస్ అంటే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక సబ్సెట్ని తీసుకున్నారు. సో ఈ సెట్లో ఉండే ట్రయోడ్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేసే లాంటి మాత్రమే డబ్ల్యూ అనే సబ్సెట్లో తీసుకున్నారు. మనకి ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్ అనే వెక్టార్ సెట్లో ఎక్స్ మైనస్ 2y ప్లస్ 5z ఈక్వల్ టు 0 లాంటి ట్రయోడ్స్ కూడా ఇందులో ఉంటాయి. దీన్ని సాటిస్ఫై చేసే లాంటివి కూడా ఇందులో ఉంటాయి. సో మనకి డబ్ల్యూ అనే సబ్సెట్ని ఎలా తీసుకున్నారు, ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్లో ఎక్స్ మైనస్ 3y ప్లస్ 4z ఈక్వల్ టు 0 అయ్యే లాంటి అంటే 1 ఇంటూ ఎక్స్ మైనస్ 3 ఇంటూ వై అలాగే 4 ఇంటూ జెడ్ చేయగా 0 వచ్చేలాంటి ట్రయోడ్స్ మాత్రమే మనకి డబ్ల్యూ అనే సబ్సెట్ కింద తీసుకున్నారు. సో ఈ డబ్ల్యూలో ఒక ట్రయోడ్ ఉండాలి అంటే ఖచ్చితంగా అది ఏమై ఉండాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే ఆ ట్రయోడ్ అనేది డబ్ల్యూలో ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ డబ్ల్యూని ఏమని ప్రూవ్ చేయాలి అంటే ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్కి ఒక సబ్స్పేస్ అని ప్రూవ్ చేయాలి. సో ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చినవి రాసుకుంటే కనుక డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఆల్ ట్రయోడ్ ఎక్స్ వై జెడ్ సచ్ దట్ ఎక్స్ మైనస్ 3y ప్లస్ 4z ఈక్వల్ టు 0 బి నాన్ ఎంటీ సబ్సెట్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసే ట్రయోడ్స్ మాత్రమే డబ్ల్యూలో ఉంటాయి కాబట్టి అది రాసాను నాన్ ఎంటీ సబ్సెట్ అని. ఇప్పుడు సబ్స్పేస్ అని చెప్పాలి అంటే ఆల్ఫా బీటా అనే 2 వెక్టార్స్ని డబ్ల్యూలో తీసుకుంటాం. నెక్స్ట్ ఏబి అనే 2 స్కేలార్స్ని ఫీల్డ్లో తీసుకుంటాం. ఇక్కడ ఫీల్డ్ ఆర్ కాబట్టి ఆర్. ఇప్పుడు ఆల్ఫా అనేది 2 ట్రయోడ్స్ అంటున్నాం కాబట్టి ఆల్ఫా అనేది ట్రయోడ్ x1 y1 z1. సో ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది అంటే ఖచ్చితంగా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. ఆల్ఫా అనేది డబ్ల్యూలో ఉంది కాబట్టి ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. సో ఇక్కడ ఎక్స్ ప్లస్లో x1 y1 z1 పెడితే ఇలా వస్తుంది. నెక్స్ట్ బీటా కూడా ఇందులో ఉంది, డబ్ల్యూలోనే ఉంది కాబట్టి ఇది కూడా ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే ఆ ఎక్స్ ప్లస్లో x2 పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అంతటినీ కలిపి 1 అని పెట్టుకుంటే కనుక దీన్ని మనం తర్వాత యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు సబ్స్పేస్ అని చెప్పాలి అంటే ఏం తీసుకోవాలి, ఏ ఆల్ఫా ప్లస్ బి బీటా అని తీసుకోవాలి. ఈ ఆల్ఫా బీటాలు ఇందులో పెట్టేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఒక ట్రయోడ్ వస్తుంది. ఇప్పుడు ఈ ట్రయోడ్ అనేది డబ్ల్యూలో ఉంది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా అది దేన్ని సాటిస్ఫై చేయాలి, ఈ కండిషన్ సాటిస్ఫై చేసినట్టయితేనే అప్పుడు అటువంటి ట్రయోడ్ మనకి డబ్ల్యూలో వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా వచ్చిన ట్రయోడ్ ఏదైతే ఉందో దీన్ని 2 అని పెట్టుకోవాలి. 2 అని పెట్టిన తర్వాత ఇది ఎక్స్ కోఆర్డినేట్ మైనస్ 3 ఇంటూ వై కోఆర్డినేట్ ప్లస్ 4 ఇంటూ జెడ్ కోఆర్డినేట్ వేసి సింప్లిఫై చేస్తే మనకి ఎంత రావాలి, 0 రావాలి. అప్పుడు ఈ ట్రయోడ్ అనేది ఎందులో ఉంటుంది అంటే డబ్ల్యూలో ఉంటుందన్నమాట. సో ఇది తీసుకుని మనం సింప్లిఫై చేస్తే కనుక 1లో సఫిక్స్లో 1లో ఉన్నాయన్నీ ఒక బ్రాకెట్లోను, సఫిక్స్లో 2లో ఉన్నాయన్నీ ఒక బ్రాకెట్లో పెట్టేస్తే కనుక ఇక్కడ నుంచి ఏని కామన్ తీయచ్చు, ఇందులోంచి బీని కామన్ తీయచ్చు. కామన్ తీస్తే మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మనం 1 అని పెట్టాం కదా, 1 అని పెట్టాం. సో ఈ ప్లేస్లో ఉన్న వాల్యూని ఎంతనే రాయొచ్చు, 0 అని రాయొచ్చు. దీని ప్లేస్లో 0 అని రాయొచ్చు కాబట్టి బై 1 ప్రకారం ఇక్కడ ఎంత రాయొచ్చు అంటే a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0. సో a ఇంటూ 0 ప్లస్ b ఇంటూ 0 అంటే a0 అనేది కూడా స్కేలారే. సో a ఇంటూ a స్కేలారు, 0 స్కేలారు, సో వచ్చేది కూడా స్కేలారే. b స్కేలారు, 0 స్కేలార్ కాబట్టి వచ్చేది కూడా స్కేలారే. సో 2 స్కేలార్స్ని యాడ్ చేస్తే వచ్చేది కూడా స్కేలారే కాబట్టి సో మనకి ఏదైతే 2 అనే ట్రయోడ్ వచ్చిందో దీని నుంచి మనకి ఏమొచ్చింది అంటే ఆ డబ్ల్యూకి సంబంధించిన కండిషన్ కనుక తీసుకుంటే 0 వచ్చింది కాబట్టి డబ్ల్యూ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ఈ ట్రయోడ్ అనేది ఎందులో ఉంటుంది, బిలాంగ్స్ టు డబ్ల్యూ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అయింది, ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటాకి ఈక్వల్ అయింది కాబట్టి సో ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా వచ్చేసి ఎందులో ఉంటుంది, డబ్ల్యూలో ఉంటుంది. సో డబ్ల్యూలో ఉంది అంటే డబ్ల్యూ అనేది ఈ వెక్టార్ స్పేస్కి ఏమవుతుంది, సబ్ స్పేస్ అవుతుంది కాబట్టి దేర్ఫోర్ డబ్ల్యూ ఈజ్ ఏ సబ్ స్పేస్ ఆఫ్ ఆర్ క్యూబ్ ఓవర్ ఆర్. సేమ్ అలాంటి ప్రాబ్లమే ఇది కూడా. Let PQR be the fixed elements of a field F so that the set W of all triodes XYZ of elements of F such that Px plus Qy plus Rz equal to 0 is a vector subspace of V3 over F. సో PQRలు అనేవి ఫీల్డ్లోవి, అలాగే W అనే
సెట్లో ఉండే ట్రయడ్స్ ఇలా ఉంటాయి ఉంటూ ఈ ట్రయడ్స్ ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తాయి అనేసి ఇచ్చాడు. ఇటువంటి డబ్ల్యూ అనే సెట్ని V3/F అనే 3 డైమెన్షనల్ వెక్టార్ స్పేస్కి ఒక సబ్స్పేస్ అవుతుంది, లేకపోతే వెక్టార్ సబ్స్పేస్ అవుతుందని ప్రూవ్ చేయాలి. వెక్టార్ సబ్స్పేస్ అన్నా సబ్స్పేస్ అన్నా ఒకటే, సేమ్ ఇందాక చేసిన ప్రాబ్లం లాగే. మనకి రిటర్న్గా ఇచ్చారు, దాన్ని సెట్లా రాసుకోవాలి కాబట్టి W = సెట్ ఆఫ్ ఆల్ ట్రయడ్స్ XYZ. ఈ ట్రయడ్ దేని సాటిస్ఫై చేస్తుంది? P అనే స్కేలార్ ఇంటూ X ప్లస్ Q అనే స్కేలార్ ఇంటూ Y ప్లస్ R అనే స్కేలార్ ఇంటూ Z = 0 అయ్యేలాగా మనకి ట్రయడ్ అనేది ఉంటుందని ఇచ్చారు. వేర్ PQR బిలాంగ్స్ టు F be a non-empty subset of V3/F. సో సబ్స్పేస్ అవ్వాలి అంటే ఎన్ని వెక్టార్స్ తీసుకోవాలి? 2 వెక్టార్స్ తీసుకోవాలి, ఫీల్డ్లో 2 స్కేలార్స్ తీసుకోవాలి. సో ఆల్ఫా అనేది 2 ట్రయడ్స్ అంటున్నాం కాబట్టి X1 Y1 Z1 ట్రయడ్, బీటా అనేది X2 Y2 Z2 ట్రయడ్. సో డబ్ల్యూలో ఉన్నాయి అంటే ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తాయి. సో దీన్ని 1 అనుకోవాలి. ఇప్పుడు ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటాని తీసుకుని సింప్లిఫై చేస్తే మనకి ఈ ట్రయడ్ వస్తుంది, దీన్ని 2 అనుకోవాలి. ఇదే మీకు డబ్ల్యూలో ఉండాలి అంటే డబ్ల్యూ కండిషన్ అది సాటిస్ఫై చేయాలి. అందుకని డబ్ల్యూలో ఉన్న కండిషన్ LHSని తీసుకోవాలి. P ఇంటూ ఇందులో ఉన్న ఫస్ట్ కోఆర్డినేట్, అలాగే Q ఇంటూ ఇందులో ఉన్న సెకండ్ది, అలాగే R ఇంటూ ఇందులో ఉన్న థర్డ్ది వేసి సింప్లిఫై చేస్తే కనుక మనకి సఫిక్స్లు 1లో ఉన్నాయన్నీ ఒక బ్రాకెట్లో పెట్టుకోవాలి, అలాగే సఫిక్స్లు 2లో ఉన్నాయన్నీ ఒక బ్రాకెట్లో పెడితే ఇందులోంచి Aని కామన్ తీయచ్చు, ఇందులోంచి Bని కామన్ తీయచ్చు. మనం 1 అని పెట్టాం, సో Px1 ప్లస్ Q Y1 ప్లస్ R Z1 ప్లస్లో 1 నుంచి ఎంత పెట్టచ్చు? 0 అని పెట్టచ్చు. అలాగే Px2 ప్లస్ Q Y2 ప్లస్ R Z2 ప్లస్లో బై 1 నుంచి ఎంత పెట్టచ్చు? 0 పెట్టచ్చు. సో ఇప్పుడు మనకి ఇదంతా చేస్తే కనుక 0 వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఇది 0 వచ్చిందో ఈ ట్రయడ్ అనేది కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ట్రయడ్ ఎందులోకి వస్తుంది? బిలాంగ్స్ టు డబ్ల్యూలోకి వస్తుంది అనమాట. సో దేర్ ఫోర్ ఫ్రమ్ 2 నుంచి ఏ ఆల్ఫా ప్లస్ బీ బీటా బిలాంగ్స్ టు డబ్ల్యూ. సో దేర్ ఫోర్ డబ్ల్యూ ఇస్ సబ్ స్పేస్ ఆఫ్ V3/F. సో సేమ్ ఈ ప్రాబ్లం కూడా ఇలాగే చేస్తాం. ఫస్ట్ ప్రాబ్లం సెకండ్ ప్రాబ్లం చేసినట్టే చేస్తాం. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి, అలాగే ఇది కూడా ప్రాక్టీస్ చేయండి.